హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసలు హోలీ అంటే ఏమిటి, దాని ప్రత్యేకతను, హోలీ వెనుక ఉన్న కొన్ని పురాణ గాథల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హోలీ అనేది పురాణ కాలం నుంచి జరుపుకునే హిందూ పండుగ. హోలీ పండుగను వసంత ఋతువును స్వాగతిస్తూ జరుపుకుంటారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ హోలీ పండుగనే కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ప్రహ్లాదుడు తన రాక్షస తండ్రి హిరణ్యకశిపునిపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. కులమతాలకు సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఈ హోలీ వేడుకల్లో పాలు పంచుకుని రంగపంచమి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఇక పురాణ గాథలోకి వెళితే హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం అసాధ్యం అయ్యేలా బ్రహ్మచేత వరం పొందుతాడు. పగలు రాత్రి ఇంటి లోపల ఇంటి బయట భూమిపైన ఆకాశంలోనూ మనుషుల చేత జంతువుల వల్ల అస్త్రశస్త్రాలతోనూ చావు లేకుండా ఉండాలని వరం పొందుతాడు హిరణ్యకశ్యపుడు. దాంతో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపైన దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ప్రజలందరూ దేవుళ్లను ఆరాధించడం మాని తనను పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశ్యపుడు ఎంత దురహంకారంగా ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తన తండ్రికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశ్యపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దని ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు హెచ్చరించినా గాని ప్రహ్లాదుడు మాట వినకపోవడంతో అతన్ని సంహరించాలనుకుంటాడు. ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో తన సోదరి హోళిక ఒడిలో కూర్చోబెట్టి మంటల్లో ప్రహ్లాదుని తగలబెడతాడు. అయితే విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు మంటల్లోంచి కాలకుండా బయటపడితే హోళిక సజీవ దహనం అవుతుంది. హోళిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తరువాత శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు గాను నరసింహ అవతారంలో సంధ్యా సమయంలో అనగా పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి లోపల లేదా బయట కాకుండా గుమ్మం మీద ఒడిలో కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుణ్ణి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో సంహరించడం జరుగుతుంది. హోలీ పండుగకు సంబంధించి మరో గాథ రాధాకృష్ణులది. శ్రీకృష్ణుడు తన శరీరము రంగు రాధ శరీరము రంగు తేడా ఉందని తన తల్లి అయిన దేవకిని అడుగుతారు. అప్పుడు దేవకి నువ్వు రాధ ముఖానికి రంగు పూయి అని చెబుతుంది. శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటారు. శ్రీకృష్ణుడు రాధా గోపికలు ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ హోలీ ఆడినట్లు పురాణాలు చెబుతున్నాయి. హోలీ పండుగకు సంబంధించి వేరొక గాథ కూడా ఉంది. పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానానికి గురి అవుతుంది. ఆ బాధతో అదే యజ్ఞంలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది పార్వతీదేవి. భార్య మరణాన్ని తట్టుకోలేక శివుడు కాలభైరవుణ్ణి పంపిస్తారు. అతడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తారు. పార్వతీదేవి వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఘోర తపస్సును చేస్తుంటారు. దాంతో రాక్షసులకు ఎదురు లేకుండా పోతుంది. రాక్షసుల ఆగడాలకు భయపడిన దేవతలు శివుడు తపస్సుకు భంగం కలిగించాలనుకుంటారు. మన్మధునితో శివునిపై పూల బాణాలు వేయిస్తారు. ఆ బాణాల వల్ల తపస్సుకు భంగం కలగడంతో శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి బూడిద చేస్తారు. భర్త మరణాన్ని తట్టుకోలేని రతీదేవి శివుణ్ణి ప్రార్థించడంతో ఆమెకు మాత్రమే మన్మధుడు కనబడేలా శివుడు వరమిస్తారు. అందుకే హోలీ ముందు రోజు మంటలు వేసి కాముడి పున్నమి చేస్తారు. ఇవండి హోలీ పండుగకు సంబంధించిన పురాణ గాథలు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.